దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. త్రిత్వ పండుగ ఆదివారము దినాన్ని ఫేస్బుక్ మరియు యూట్యూబ్ లైవ్ ద్వారా ఈ ఆరాధన జరుపుకోవడానికి దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన సమయమును బట్టి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అదే రీతిగా సెయింట్ థామస్ లూథరన్ సంఘ పక్షముగా చిన్న బిడ్డలకు, యవన బిడ్డలకు, స్త్రీలకు, పురుషులకు, పెద్దలకు, కమిటీ సభ్యులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ త్రిత్వ పండుగ ఆరాధన ప్రారంభించడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, మహోన్నతుడా, దయామయుడా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఎందుకనగా తండ్రి, కరోనా వైరస్ ప్రభా కారణముగా తండ్రి లాక్డౌన్ ప్రకటించినటువంటి పరిస్థితుల్లో ప్రభా దేవాలయంలో ఆరాధన జరగకుండా ఆటంకపరచబడినది కనుక ప్రభా ఈ యొక్క లైవ్ ద్వారా ప్రభా ఈ ఆరాధన జరిపించడానికి ఇంతవరకు మీ కృప చూపించారు, వందనాలు. అయితే నాయన రేపటి దినం నుండి గవర్నమెంట్ వారు ప్రభా తిరిగి ఆరాధన చేసుకోవడానికి తగినటువంటి ప్రభా రిస్ట్రిక్షన్స్ ద్వారా ప్రభా ఆరాధన చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినందువలన ప్రభా నీ కృప దయచేసి, నీ సన్నిధిని ప్రసన్నత కాపుదల దయచేయమని, ఈ ఆరాధన అంతట్లో మీరు అధ్యక్షత వహించి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని యేసు ఘనమైన నామమును బట్టి అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 21వ కీర్తన, త్రిత్వమై నిత్యవత్వమై ఉన్న దేవ అనేటువంటి కీర్తన పాడుకుందాం. త్రిత్వమై నిత్యత్వమునని తత్వమగు దేవా, త్రిత్వమై నిత్యత్వమునని తత్వమగు దేవా, ఈ సత్య సామర్థ్యత్వముల నిజ తత్వము గణించి నిన్ను నిత్యము స్తుతించెదను, తత్వము గణించి నిన్ను నిత్యము స్తుతించెదను, త్రిత్వమై నిత్యత్వమునని తత్వమగు దేవా, ఎల్లలోకంబులో సృజించిన చల్లని తండ్రి, నీయుల్లమునని గొప్ప వింత లెల్ల సంతసిల్ల శోభిల్లదాలంచెదను, లెల్ల సంతసిల్ల శోభిల్లదాలంచెదను, త్రిత్వమై నిత్యత్వమునని తత్వమగు దేవా, వాసికెక్కిన పరమరాజని వాసమును విడినా దేవ, వాసికెక్కిన పరమరాజని వాసమును విడినా, యేసునాథుడను కుమార దోషుల దోషంబులెల్ల కచి రక్షించినవు, దోషుల దోషంబులెల్ల కచి రక్షించినవు, త్రిత్వమై నిత్యత్వమునని తత్వమగు దేవా, ఆదరణకారుండవగు శుద్ధాత్ముడా దేవా, యామోదనామము నంపబడి యేసునాథుని సుబోధలెల్ల బోధపరిచి పాదుకొల్పు, నాదుని సుబోధలెల్ల బోధపరిచి పాదుకొల్పు, త్రిత్వమై
పాపి కృప చూపినవును పీకతో నా పాదాలు పాపి కృప చూపినవు త్రిత్వమై నిత్యత్వమునని కత్వమగు దేవా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బలిదారు చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమును నాకు ఆనంద సంతోషములు కలిగజేయి దేవుని ఎదుగు చేరుదును. దేవా నా దేవా సితార వాంచుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభునందు ప్రియులారా యథార్థ హృదయముతో మన తండ్రి దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించి నావాడు ఆయనే. ప్రభు సన్నిధిని నా యతిక్రమములు నేను ఒప్పుకొందు నన్ను కుంటిని. నీవు నా పదోషము పరిహరించి యోనావు. మా సృష్టికర్తవు విమోచకుడునైనా సర్వశక్తి గల దేవా, దీనులము పాపులము మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేస్తుమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతుకుచ్చు వేడుకొనుచు విధి లేని కనికరగా నీ యొద్దకు ఆశ్రయమునికై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటుకై నీ జనితే కుమారుని ఇచ్చిన మిగిలిన కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్యజీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యము తగిన విధేయతను మాయందు నీ పరిశుద్ధాత్మలు వృద్ధి పొందింపుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యగు సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోటుకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమించున్నాడు. ఆయన నామమందు విశ్వాసం ఇచ్చి వారికి దేవుని కుమారుడికి అధికారం ఇచ్చు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించను. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడను. ఓ ప్రభువై రక్షణ మా అందరికీ దయచేయం. పరిశుద్ధ త్రిత్వ పండుగ నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి ప్రారంభ గీతము చదువుకుందాము. పరిశుద్ధ త్రిత్వమును విభజింపబడనేరని ఏకత్వమును స్తుతింపబడుగాక. ఆయన తన కృపను మనకు చూపి ఉన్నాడు. ఆయనను మహిమపరుచుదాము. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటి నామము ఎంత ప్రభావము గలది. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆది అందు ఇప్పుడు ఎల్లప్పుడూ
ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము.
సర్వశక్తిగల నిత్యుడైన దేవా, నిజమైన విశ్వాసము కలిగి నిత్య త్రిత్వము యొక్క మహిమను తెలుసుకొనుటకును, దైవ ప్రభావము గల నీ శక్తిని బట్టి ఏకత్వమును ఆరాధించుటకును నీ సేవకులమైన మాకు కృపను అనుగ్రహించి ఉన్నావు. ఈ విశ్వాసమునందు మమ్మను స్థిరముగా నిలిపి కీడులన్నిటి నుండి కాపాడుమని సదాయాక దేవుడువై యుగయుగములో జీవించుచు పరిపాలించుచునుండు నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. నేటి త్రిత్వ పండుగ నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యభాగములు చదువుకుందాము. పత్రిక పాఠ్యభాగంగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం నుండి 36వ వచనం వరకు పాస్టర్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం నుండి 36వ వచనం వరకు. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33 నుంచి 36 వరకు ఇలా రాయబడి ఉన్నది. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపని ఎంతో అశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పినవాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలిగిన వాడెవడు? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. యుగయుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ వాక్యం త్రిత్వ పండుగ నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి పత్రిక పాఠ్యభాగం ఎంత పర్యంతం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది మనకై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము మొదటి 15 వచనాలు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నవి. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము మొదటి వచన ప్రారంభము. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు నుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడు చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము, ముసలివాడనైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనే ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసరును, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే వినాడెను. అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడివై ఉండి వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగూ నమ్ముదురు? మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడనూ లేడు. అరణ్యంలో మోసే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. నేటి దిన సువార్త పాఠ్య భాగమంత పర్యంతం. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. మనమందరము అర్థం నిలబడి అపోస్తల విశ్వాస ప్రమాణము మన విశ్వాస ప్రమాణముగా ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భం ధరింపబడి కన్యని మేరకు పుట్టి పొంతు పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకంలో దిగిననియు చనిపోయిన వారి నుండి 3వ దినము లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నువ్వు వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవనమని నమ్ముచున్నాను. ఆమేన్. వాక్య భాగంలోనికి వెళ్ళడానికి ముందుగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి మొదటి కీర్తన పల్లవి ఒక చరణం పాడుకొని వాక్య భాగంలోకి వెళదాం. అన్ని కాలంబోలానున్నా యెహోవా నిన్నెన్నా తరంబయో కన్న తండ్రి యోమా కన్న తండ్రి వన్నేకెక్కిన మోక్షవాసాలి సొన్నోతులున్నాతమయ్యుండ మున్నే నీకు నిన్ను ప్రకటన చేయనికిలాలోకములను వన్నుగా చేసిన బలుడ నీవే ఉన్నాలోకంబులనుడుగాక కరుణా సంపన్నతతో నేలు ప్రభుడ నీవే అన్ని జీవుల నెరిగి ఆహారమిచ్చుచు నున్న సర్వజ్ఞుండవు నీవే ఎన్న సాఖ్యముగాక ఉన్న లక్షణమూల సన్నూతించుటకు నేజాలుదోనా అన్ని కాలంబులనున్నా యెహోవా నిన్నా తరంబయో కన్న తండ్రి ఓ మా కన్న తండ్రి. మన తండ్రి దేవునుడి ప్రభువైన యేసుక్రీస్తునుడి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నేటి తిత్వ పండుగ దినాన్ని దేవుడు ప్రేమించి సెయింట్ థామస్ సులధర్మ సంఘ విశ్వాసులను పెద్దలను కమిటీ సభ్యులను ప్రతి కుటుంబాన్ని భయంకరమైనటువంటి కరోనా వైరస్ కాలంలో సంరక్షించి కాపాడి ఈ రీతిగా త్రిత్వ పండుగ కాలంలో మనము ప్రవేశించి ఈ త్రిత్వ పండుగను ఈ యొక్క లైవ్ మరి ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా జరిపించుకోవడానికి దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అదే రీతిగా యూట్యూబ్ ద్వారా లేక ఫేస్బుక్ ద్వారా ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
త్రిత్వము అనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేటువంటి ముగ్గురు ఏకత్వము కలిగినటువంటి కాలమునే మనము త్రిత్వ కాలము అని ధ్యానం చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ త్రిత్వ కాలములో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు చదవబడినటువంటి సువార్త పాఠ్య భాగంలో నుండి 3వ వచనాన్ని చదువుకుందాం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృప కలిగిన మా దేవ, మహోన్నతుడా, నీకు వందనాలు. త్రిత్వములోని ప్రభ మొదటి పునరుద్ధాన దినములో మరి కుమారు నీ సాన్నిధ్యంలో తండ్రిని స్తుతించి ఆరాధించి కొనియాడడానికి ప్రభు నీవు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభ. తండ్రి, మా కుటుంబముగా నీ సన్నిధిలో చేరి ప్రభ ఇంతవరకు పాటలతో ఆరాధనతో నేను స్తుతించి కొనియాడి గణపరిచి ఉన్నాం ప్రభ. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించినప్పుడు నీ దాసునైనా నేను నీ సన్నిధిలో నిలువబడి ఉండగా నీ ప్రసన్నతని కాపుదల దయచేయండి. నా నోటికి మీరు బోరగా ఉండి నీ పరిశుద్ధాత్మ మాపై ప్రోక్షింపచేసి నీ సిలువ చట్టనను మరుగుపరిచి నీ ఆత్మతో నింపి మహిమా ప్రభావాలు మీరు పొందమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నేటి ధ్యానాంశమును మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిత్య జీవము కొరకు అన్వేషణ, నిత్య జీవము కొరకు అన్వేషణ. ఈ లోకంలో మనం చూస్తున్నప్పుడు ప్రతి మానవుడు నిత్య జీవమును గూర్చి అన్వేషించడం కాదు, కానీ ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో మరి తనకు కావలసిన వాటిని, అనేక విధమైనటువంటి వాటిని అన్వేషిస్తూ ఉంటాడు. అవి ఎంతవరకు తనకి, తన జీవితానికి ఆసరాగా ఉంటాయో, లేక అది అతడు వెతుకుతున్నది, లేక ప్రాకులాడుతున్నది, లేక అన్వేషిస్తూ ఉన్నది, అది శాశ్వతమైనదా అశాశ్వతమైనదా అని ఆలోచించే మనస్సు ఈ లోకంలో మానవునికి లేదు. మానవుడు ఉదయం లేచిన నాటి నుండి సాయంకాలం వరకు ఏదో తపన, ఏదో సాధించాలి, దేని కొరకు అన్వేషణ చేస్తూ ఉంటాడు. అయితే అతడు అన్వేషిస్తున్నటువంటి అన్వేషణ శాశ్వతమైనది కాదని, ఈ లోక సంబంధమైనది అని అతడు జ్ఞాపకం చేసుకోకుండా అదే స్థిరమైనది, అదే శాశ్వతమైనదని అతడు ప్రాకులాడుతూ అన్వేషిస్తున్నటువంటి స్థితిని మనము చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనం చూసినప్పుడు చాలామంది అనేక రీతులుగా అన్వేషిస్తూ ఉంటారు. ఉద్యోగం కానీ, ఉద్యోగం అంటే జీవనభృతికి అవసరం కనుక ఉద్యోగ అవసరం. కూలీ కొరకు అన్వేషిస్తే జీవనోపాధి కావాలి కనుక కూలీ కొరకు అన్వేషిస్తూ ఉన్నారు, సంతోషమే. కానీ ఇంకా ఏదో సాధించాలి, ఏదో సంపాదించాలి అనేటువంటి తపనతో తాను జీవిస్తున్నటువంటి మంచి మార్గం నుండి చెడు మార్గంలో వెళ్ళిపోయే పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. కనుక ఈ లోకంలో ప్రతి మనిషి అన్వేషిస్తున్నది అది శారీరక సంబంధమైనదైతే దానిని విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన దానిని వెంబడించడం మంచిది. ఎందుకంటే శారీరక సంబంధమైనది నువ్వు భూమి మీద బ్రతికి ఉన్నంత కాలమే నీకు అది ఉపయోగపడుతుంది. కనుక మరణించిన తరువాత ఆత్మ సంబంధమైనది నీ శాశ్వత జీవితానికి, అనగా పరలోక సంబంధమైన 1000 ఏళ్ళు కావచ్చు, ఇంకా ప్రభు జీవించిన ప్రభు చిత్త ప్రకారము ఎన్ని వేల సంవత్సరాలైనతో సహవాసము చేసే యోగ్యతను ఆత్మ సంబంధమైనటువంటి జీవితముగా భావించి దానిని పొందుకోవడానికి ప్రతి ఒక్కరూ ఈ లోకములో ప్రయత్నము చేయాలని వాక్యము తెలియజేస్తున్నది. నేడు చదవబడినటువంటి పాఠ్య భాగంలో యూదుల అధికారి అయినటువంటి నికోదేము ఒక అన్వేషణ చేస్తూ ఉన్నాడు. ఏమిటి అన్వేషిస్తున్నాడు?
ఆ అన్వేషణ ఏమిటి, దేని కొరకు తాపత్రయపడుతున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ నికోదేము ఎవరు అనేటువంటి విషయాన్ని మరొకసారి మనం ముందు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, 6,000 మంది పరిసయ్యులలో ఒకడుగా ఉన్నటువంటి వాడు, ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నటువంటి వాడు, అంతేకాకుండా యూదుల న్యాయ సభ అయినటువంటి సన్హెద్రిన్ సభలో సభ్యుడిగా ఉన్నటువంటి వాడు, యూదా మతాధికారిగా కొనసాగుతున్నటువంటి వాడు. అటువంటి నికోదేముకి ఒక జటిలమైనటువంటి సమస్య, చిక్కుబడినటువంటి ప్రశ్న అతనిని వేధిస్తూ ఉన్నది. ఆ సమస్య పరిష్కరింపబడాలి అంటే ఈ లోకంలో ఏ మనుషుడు కూడా ఆ సమస్యకు పరిష్కారం చెప్పలేడు. కానీ ఆ పరిష్కారం చెప్పగలిగిన వాడు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడై ఉండాలి. అటువంటి వాడు మాత్రమే నా ప్రశ్నకు పరిష్కారం చెప్పగలడనేటువంటి ఆలోచనతో ఎదురు చూస్తూ ఉన్నాడు. అటువంటి వ్యక్తి కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే ఆనాటి కాలంలో యేసు క్రీస్తు సువార్త ప్రకటిస్తూ అనేకమైన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తున్నటువంటి ఆ యేసు క్రీస్తు క్రియలను విన్నటువంటి నికోదేము యేసు క్రీస్తును తన యొక్క దర్శించాలని ఆశపడ్డాడు. తన యొక్క సమస్యకు పరిష్కారము ఆయనే చెప్పగలడు. ఎందుకంటే ఆయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడైతేనే ఈ గొప్ప కార్యాలు చేయగలడు. ఆయన ఈ లోక సంబంధి కాదు కనుకనే ఈ కార్యాలు చేయగలుగుతున్నాడు. కనుక నా సమస్యకు తప్పక పరిష్కారం దొరుకుతుందనేటువంటి ఆలోచనతో నికోదేము యేసు క్రీస్తు దగ్గరికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే చారిత్ర సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నికోదేము విశ్వాస పోరాటంలో నిత్యజీవము కొరకు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తిగా చరిత్ర తెలియజేస్తూ ఉన్నది. అయితే నికోదేము మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, ఆ నికోదేము ప్రభు దగ్గరికి వెళ్ళాలని, తన సమస్యకు పరిష్కారము దొరికినట్లుగానే అతడు సంతోషపడి యేసు దగ్గరికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, చదవబడినటువంటి సువార్త పాఠ్య భాగములు 1వ వచనంలో మనం చూసినప్పుడు, 2వ వచనంలో చూసినప్పుడు, అతడి రాత్రి యందు యానొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడైంటేనే కానీ నీవు చేయుచున్న శుచక్రియలు ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. ఇక్కడ నికోదేము యొక్క ఉద్దేశం ఏమిటంటే, దేవుని యొద్ద వచ్చిన వాడు యేసుక్రీస్తు అని అతని ఉద్దేశముగా చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఎప్పుడు వెళ్ళాడు? రాత్రి వేళ వెళ్ళాడు. ఒక వ్యక్తిని ఎవరినైనా మనం కలుసుకోవాలనుకున్నప్పుడు పగటి వేళ వెళుతాం. ఎందుకంటే మనకు తెలియనటువంటి వ్యక్తి, మనం ఎరిగినటువంటి వ్యక్తి దగ్గరికి, ఎవరి దగ్గరికైనా వెళ్ళాలి అంటే పగటి వేళ వెళతాం. మనకి చనువైనటువంటి వ్యక్తి, ఎక్కువసార్లు కలుసుకున్నటువంటి ఏ వ్యక్తి అయినా అయితే ఒకవేళ రాత్రి వేళ కూడా, పగలంతా ఖాళీ ఉండదు, రాత్రి సమయంలో ఖాళీ దొరుకుతున్నప్పుడు వెళ్ళి కలుసుకోవచ్చు అనుకుంటాం. కానీ నికోదేముకు యేసుక్రీస్తు ఎవరో తెలియదు. కనుక యేసుక్రీస్తును కలుసుకోవడానికి రాత్రి వేళ వెళ్ళాడు. ఎందుకు రాత్రి వేళ వెళ్ళవలసి వచ్చింది? రాత్రి వేళ వెళ్ళడానికి గల కారణం ఏమిటి అని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నికోదేము రాత్రి వేళ వెళ్ళడానికి 3 కారణాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిగా, నికోదేము యూదులకు అధికారిగా ఉన్నటువంటి నికోదేము రాత్రి వేళ క్రీస్తును కలుసుకోవడానికి గల కారణం ఏమిటంటే, యూదులు క్రీస్తుకు వ్యతిరేకముగా ఉన్నారు. కనుక క్రీస్తును కలుసుకుంటే తన యొక్క అధికారములకు కానీ, లేక తన యొక్క ఉన్నటువంటి హోదాకు కానీ భంగము వాటిల్లుతుందని, ఒకవేళ నేను యూదులకు వ్యతిరేకిగా ఉన్నటువంటి యేసుక్రీస్తును కలుసుకుంటే ఒకవేళ నన్ను కూడా ఏదో రాళ్ల తప్పు చేసిన వాడిగా ఎంచి రాళ్లతో కొట్టి చంపవచ్చు అనేటువంటి భయముతో
నికోదేము రాత్రి వేళ వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా మనం చూసినప్పుడు నికోదేము వయస్సుకు పెద్దవాడు. నికోదేము వయస్సుకు పెద్దవాడు. అందులోనూ ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నటువంటి వాడు. మరి యేసుక్రీస్తు వయస్సు 30 సంవత్సరాలే, యవనస్తుడు. ఒక వృద్ధుడైనటువంటి ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నటువంటి ఒక వృద్ధుడు చిన్నవాడైనటువంటి ఒక యవనస్తుడి దగ్గరికి వెళ్ళి సమస్య పరిష్కారము నిమిత్తము యేసుక్రీస్తును అడగటానికి వెళ్ళినప్పుడు తనలో ఒక ఉద్దేశం ఉంది. నేను పెద్దవాడిని, వయస్సులో పెద్దవాడిని, ఎంతో కాలంగా ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నటువంటి వాడిని అని అనుకుని యేసుక్రీస్తు దగ్గరికి ఒకవేళ పగటి వేళ వెళితే ఏమిటి ఇంతటి పెద్దవాడు మరి దేని కొరకు యేసుక్రీస్తు దగ్గరికి వెళుతున్నాడు, చిన్నవాడు కదా అనేటువంటి ఉద్దేశంతో ప్రజలు నన్ను ఆలోచన చేస్తారనే ఉద్దేశంతో నికోదేము రాత్రి వేళ వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. మూడవదిగా మనం చూసినప్పుడు నికోదేముకు ఉన్నటువంటి సమస్య ఇప్పుడే ప్రధాన సమస్య కావడం. అంటే చాలామంది ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు రేపో ఎల్లుండో చేద్దామని అనుకునేవారు ఉంటారు, ఒక వారం పోయాక చేయొచ్చులే అనుకునేవారు ఉంటారు, కొంతసేపాకి చేయొచ్చులే అనుకునేవారు కొంతమంది ఉంటారు. కానీ అతడు అప్పుడే ఇప్పుడే చేయాలి అనేటువంటి, ఇప్పుడు ఈ సమస్యకు నాకు పరిష్కారం కావాలనేటువంటి ఉద్దేశంతో అతడు ఆలోచన చేసి, అతనికి ప్రధాన సమస్య ఇంకే సమస్య లేదు, ఈ సమస్యను తెలుసుకోవడమే నాకు ప్రధాన సమస్య అనేటువంటి ఉద్దేశంతో అక్కడ నికోదేము ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో నికోదేము యేసుక్రీస్తును కలుసుకోవడం, ఆ ధర్మశాస్త్రాన్ని వింటున్న వారు ఎవరైనా చూస్తే ఎంతవరకు ఏమి బోధించాడు, ఏమికి తెలియకనే మాకు బోధించాడా నికోదేము, తెలియని దాని కొరకు తెలిసినట్లుగా ఎందుకు బోధించాడని ప్రజలు అనుకుంటారనే ఉద్దేశంతో నికోదేము రాత్రి వేళ యేసుక్రీస్తును కలుసుకోవడానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 3 విధాలుగా నికోదేము రాత్రి వేళ దేవుడు యేసుక్రీస్తును కలుసుకోవడానికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే నికోదేము యేసుక్రీస్తును కలుసుకున్నప్పుడు యేసుక్రీస్తుని నికోదేము ఎందుకు కలుసుకోవడానికి వెళ్ళాడు? తనకు ఒక సమస్య ఉంది. ఆ సమస్య నివృత్తి చేసుకోవడానికి యేసు ప్రభు దగ్గరికి వెళితే యేసు ప్రభు ఇంకొక సమస్య పెట్టాడా నికోదేము ఎదురుగా. ఏమిటది? ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అప్పుడు నికోదేము అనుకుంటూ ఉండవచ్చు, ఏమిటి నేనేదో పరిష్కారం కోసం వస్తే నాకు మరొక ప్రశ్న ఎదురైందని అతను ఆలోచన చేస్తూ అంటాడు యేసు ప్రభువుతో, ఏమిటయ్యా నేను పెద్దవాడిని, ముసలివాడిని, తిరిగి తల్లి గర్భంలో ఎలా జన్మించగలనేటువంటి సమస్య. అంటే ఆ సమస్యతో ఇక సుఖం లేదు, నేను ఆయన్నే అడగాలి. ఈ సమస్య ఆయననే అడగాలి. ఎందుకంటే తన మనస్సుకు గోచరించాలంటే అంతటి జ్ఞానము లేనటువంటి నికోదేము, ఒకడు క్రొత్తగా జన్మించాలనేటువంటి మాటకు అర్థము తెలియనటువంటి నికోదేము ఆ ప్రశ్నకు సమాధానముగా ప్రభువునే అడిగినప్పుడు, ప్రభు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేడని నికోదేముతో ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదే సందర్భము, ఇదే సమస్యతో బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే ఒక యవనస్తుడైనటువంటి ధనవంతుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, బోధకుడా నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయాలి అని యేసు ప్రభువును ప్రశ్న వేశాడు. ఈ సందర్భము సువార్తలలో 3 సువార్తలలో రాయబడింది. మార్కు సువార్తలో 10వ అధ్యాయము 17వ వచనంలో, లూకా సువార్తలో 18వ అధ్యాయం 18వ వచనంలో, మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనంలో ఈ సందర్భము వ్రాయబడింది. అయితే మత్తయి సువార్తలో వ్రాయబడింది
వ్రాయబడింది, ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి నిత్య జీవము కొరకు ప్రభువుని అడిగినటువంటి సందర్భం కనపడుతుంది. లూకాసు వార్తలైతే అతడు ఒక అధికారి అని చెప్పబడింది. ఈ 3 సువార్తలలో వ్రాయబడింది ఏమైనప్పటికీ ఒక వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి సద్బోధకుడా అని పిలిచి, నేను నిత్య జీవంలో ప్రవేశించడానికి ఏ మంచి కార్యము చేయాలి అన్నప్పుడు సద్బోధకుడు ఒక్కడే అని చెప్పి, అక్కడ నీవు నిత్య జీవంలో ప్రవేశించాలి అంటే ఆజ్ఞలు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి అన్నాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి అన్నప్పుడు ఆ వ్యక్తి నేను అవి చిన్ననాటి నుండి నెరవేరుస్తూ ఉన్నాను అంటే తన యొక్క ఉద్దేశములో ధర్మశాస్త్రాన్ని 100% నేను నెరవేరుస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ అతనిలో లోపం ఉందని అతని ఆలోచన ఉంది. ఇవన్నీ నెరవేరుస్తూ ఉన్నప్పుడు నేను తప్పనిసరిగా నిత్య జీవనంలో అడుగు పెడతానటువంటి ఆలోచన అతనికి లేదు. తనకేదో కొదువుగా ఉన్నది, ఇంకా ఏదో చేయాలి అనేటువంటి ఆలోచన. ఆ కాలంలో కానీ నేటి కాలంలో కానీ మనుషులు చాలామంది ఏదైనా మంచి కార్యము చేయడం ద్వారా దుర్మార్గాలు చేసేసి, అన్యాయము అక్రమాలు చేసేసి, ఏదైనా ఒక మంచి కార్యం చేస్తే అది కొట్టుకుపోతుంది అనుకుంటారు. కానీ దానికి దీనికి సంబంధము లేనే లేదు. మంచి కార్యములు చేయటం ద్వారా పరలోక రాజ్యంలో ప్రవేశించగా నిత్య జీవము స్వతంత్రించుకునే యోగ్యత లేదు. ఆ కాలంలో ధనవంతుడైనటువంటి యవ్వనుడు కూడా ఏదైనా ఒక మంచి కార్యము చేయమని యేసు ప్రభు చెప్తే దాని ద్వారా నేను నిత్యరాజ్యానికి వెళ్తానటువంటి ఆలోచనతో వచ్చాడు. అయితే యేసు ప్రభు అన్నాడు, అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీ ఆస్తిని మీ పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఎందుకంటే ఆ యవనస్తుని యొక్క జీవితము ఆస్తితో ముడిపడి ఉన్నది. ఆస్తితో ముడిపడి ఉన్నందు వలన అతడు ఆస్తిని విడిచిపెట్టలేక శాశ్వతమైనటువంటి స్థిరమైనది పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. కానీ అతడు బ్రతికున్నంత కాలమే తనకు వినియోగం ఉపయోగపడే ఆ ఆస్తిని విడిచిపెట్టలేకపోయాడు. కనుక వ్యసనపడి వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏమైనప్పటికీ నికోదేము నిత్య జీవము కొరకు యేసు క్రీస్తు దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే నిత్య జీవముల గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు అసలు నిత్య జీవం అంటే ఎలాగా, ఏంటి అని ఆలోచన చేస్తే, నిత్య జీవం అంటే ఏమిటి? నరకం నుండి పరలోకం యొక్క అనుభూతిని పొందడమా? అంటే పరలోకం ఎలా ఉంటుందా అని అనుభూతిని పొందడమా పరలోక రాజ్యం అంటే? లేక నరకానికి వెళ్లకుండా ఉండడమా పరలోక రాజ్యం అంటే? లేదంటే శాశ్వతమైనటువంటి జీవితము క్రీస్తుతో కలిసి జీవించడమా పరలోక రాజ్యం అంటే? శాశ్వతముగా క్రీస్తుతో కలిసి జీవించడమే పరలోక రాజ్యం అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పరలోక రాజ్యముల గురించి అనేక మంది భక్తులు బైబిల్ గ్రంథంలో ఎదురు చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. లూకా సువార్త 2వ అధ్యాయము 29వ వచనంలో యేసుక్రీస్తును తన చేతులతో ఎత్తుపట్టుకుని సిమియోను అంటున్నాడు, నాదా నీ దాసుని సమాధానంతో పోనిచ్చుచున్నావు. అంటే సమాధానంతో ఎక్కడికి వెళుతున్నాడు, ఎక్కడికి పోనిస్తూ ఉన్నాడు? అలా పోనివ్వడానికి యేసుక్రీస్తే ఎందుకు సహాయపడాలి? ఎందుకంటే ఆయనే మెస్సయ్యగా వచ్చినటువంటి వాడని ఆ సిమియోనుకు తెలుసు. కనుక దేవుని బిడ్డగా లేక దేవుని చిత్తానుసారం జీవిస్తున్న వాడుగా సిమియోను యేసుక్రీస్తుతో అంటున్నాడు, బాలుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తుతో అంటున్నాడు, చేతులతో ఎత్తుకు, నాదా నీ దాసుని సమాధానంతో పోనిచ్చుచున్నావు. ఎక్కడికైతే ఆయన నిర్ణయించాడో, ఏ స్థలంలో ఉండాలని నికోదేము సిమియోనుకు దేవుడు అవకాశం ఇచ్చాడు, ఆ నిత్య రాజ్యంలో లేక ఆ యొక్క ఆత్మలుండు పరదైసులో ఉండడానికి యేసు ప్రభు తనకి మార్గాన్ని సుగమము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే అక్కడ పోనిచ్చుచున్నావు అనగా ఆయన చూసిన వెంటనే పరలోక రాజ్యంలో ప్రవేశించే హక్కును
షిమ్యోను కలిగి ఉన్నాడనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. షిమ్యోను దాని కొరకే ఎదురు చూస్తూ ఉన్నవాడు కనుక యేసుక్రీస్తు పర్మిషన్తో ఆ నిత్యరాజ్యానికి వెళుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం చూసినట్లయితే పరదైసు అనేటువంటి మాట మరి మా దేవుని ఆత్మలు, దేవుని యందు విశ్వాసమించిన ఆత్మలుండు స్థలమని ప్రకటన గ్రంథంలో చెప్తాడు. జయించిన వాడు పరదేశంలోని జీవవృక్ష ఫలములు భుజిస్తాడంటే అది పరలోక రాజ్యం అని చెప్పబడుతుంది. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నికోదేము ఆ నిత్య రాజ్యము కొరకు ఎదురు చూస్తూ అక్కడ మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 13వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, వశింప సఖ్యం అసఖ్యము కానటువంటి ఆ మాటలు నేను విన్నాను. అనగా తేజోమైనటువంటి ఆ దేవునిని చూడలేనటువంటి ఆ కాంతిని నేను చూశాను అని అక్కడ అపోస్తలుడైన పౌలు సాక్ష్యం ఇస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అతని సాక్ష్యము దేవుని యొక్క వెలుగును చూశాడు, దేవుని దర్శన భాగ్యాన్ని పొందాడు, ప్రాణాన్నైనా క్రీస్తు కొరకు అర్పించుకోవడానికి స్థిర నిశ్చయము కలిగి స్వార్థను ప్రకటించినటువంటి వాడుగా అతడు నిశ్చయము కొరకు సిద్ధపడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతడు చెప్పినటువంటి మాటలలో మనము చూస్తున్నప్పుడు, నేను గురి ఎద్దకే పరిగెడుతున్నాను, నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. కిరీటము రాజుకు గుర్తు, అధికారమునకు గుర్తు. నేనొక అధికారిగా ప్రభు సమక్షంలో నేను ఉంటాను, లేక ప్రభువు నాకు ఒక నిర్ణయించినటువంటి స్థానము నాకు ఇస్తాడు అనేటువంటి ఆశ, ఆలోచన పౌలు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా చూస్తున్నప్పుడు యేసు ప్రభు ఈ లోకంలో సువార్త పరిచర్య కొనసాగిస్తున్నటువంటి కాలంలో యోహాను సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో పేతురుతో ప్రభువు మాట్లాడతాడు. అప్పటి వరకు పేతురుతో ప్రభువు మాట్లాడినప్పుడు, అనగా పేతురుతో ప్రభువు మాట్లాడి ముమ్మారు పేతురును అక్కడ మాట్లాడతాడు, నా గొర్రెలను ఖాయము, నా గొర్రెలను మేపు, నా గొర్రెలను ఖాయమన్న మాట మాట్లాడిన తర్వాత పేతురు ఏ రీతిగా తన చివరి దశ ఉంటుందో, తన జీవిత ముగింపు ఎలా ఉంటుందో ప్రభువు చెప్పాడు పేతురుకి. ఆ పేతురుకు చెప్పిన తర్వాత వెనుకకు చూడగానే యేసుక్రీస్తు ప్రేమించినటువంటి శిష్యుడైనటువంటి యోహానును చూసి పేతురుకున్నటువంటి అలవాటు, తన గురించి తను మాట్లాడుకోడు కానీ ఇతరుల గురించి మాట్లాడడం పేతురుకు చాలా ఇష్టం. అందుకే ఇక్కడ అంటున్నాడేమనండి, 21వ అధ్యాయం 22వ వచనంలో సార్ చూడండి. అతడు 20వ వచనంలో, పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించువాడవడని అడిగిన వాడు నేను శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. పేతురు అతన్ని చూసి, ప్రభు ఇతని సంగతి ఏమోగునని అడిగాను. ఏమని అడిగాడు? నా సంగతి సరే, నా గురించి ఇలా చెప్పావు, మరి అతని సంగతి ఏమవుతుంది? మన వెనక వస్తున్నటువంటి, నీ వెనక వస్తున్నటువంటి యోహాను సంగతి ఏమిటి అని అడిగినప్పుడు యేసు ప్రభు అక్కడ చక్కని సమాధానం చెప్తున్నాడు. నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అని చెప్తున్నాడు. నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అన్న మాట యేసుక్రీస్తు అక్కడ మాట్లాడు. చూడండి, అక్కడ నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించు అన్నాడు. అనగా ఇక్కడ మనం చూసినట్లయితే యోహానుకు ఒక వాగ్దానం ఇచ్చేశాడు. ఏమిటంటే 1000 ఏండ్ల పాలనలో క్రీస్తుతో సహవాసము చేయడానికి యోహానుకు దేవుడు ముందుగానే అవకాశం ఇచ్చేశాడు. ఆ నిత్యరాజ్యానికి వాగ్దానాన్ని ముందుగానే యోహానుకు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నికోదేము ఏ నిత్యజీవము కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నాడో ఆ నిత్యజీవము అక్కడే యోహానుకి ఇవ్వబడినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం.
అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు తన యొక్క జీవితంలో ఏమంటున్నాడంటే 39వ సంకీర్తన 24వ వచనంలో నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఎందున్నదేమో చూడుము అనగా తన యొక్క ఉద్దేశంలో నేను ఒకవేళ నిత్య రాజ్యంలో నీతో సహవాసం చేసే యోగ్యతలు సంపాదించుకోవడానికి ఏదైనా ఆటంకం ఉందేమో, అది నాకు తెలియకుండా నా మనసు నా హృదయంలో ఎక్కడైనా దాగి ఉందేమో అని ప్రభువును అడుగుతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, ఒక వ్యక్తి ఎవరైనా ఒక పనివాడు, ఉదాహరణకు ఒక కార్పెంటర్ ఉన్నాడు అనుకుందాం. ఒక కార్పెంటర్ తన వడ్రంగి సామాన్లు తీసుకుని వెళ్లకుండా కూడా నేను వడ్రంగి పని చేస్తానంటే ఎవరు నమ్ముతారు? ఎవరన్నా నమ్ముతారా? వడ్రంగి సామాన్లు కూడా తీసుకుని వెళ్లకుండా నేను వడ్రంగి పని చేస్తాను, కుర్చీ బాగు చేస్తాను, లేకపోతే మంచం బాగు చేస్తానంటే అతను ఇష్టపడతారు, చేయించుకుంటారా? ఏం లేదు, అతనికి పనిముట్లు ఏమి లేవు. అతను వడ్రంగి వాడో ఎవరో తెలియదు. తనతో పనిముట్లు ఉంటేనో అతను వడ్లవాడు అని చెప్పగలం. చూడండి, మనం ఈ లోకంలో చూస్తూ ఉంటాం. వైట్ డ్రెస్ వేసుకుని నల్లకోట వేసుకుంటే ఏమనుకుంటాం అమ్మా? వైట్ డ్రెస్ వేసుకుని నల్లకోట వేసుకుంటే ఏమనుకుంటాం? టీసీ అనుకుంటాం. కానీ మెడలో ఉంటుంది, అది కట్టుకుంటేనే లాయర్ అంటాం, ఇది లేకపోతే టీసీ అంటాం. కాబట్టి వాటి ద్వారా అతని వస్త్రధారణ ద్వారా అతను ఏ వ్యక్తి చేస్తున్న వృత్తి ఏంటో చెప్పగలం. కానీ ఏ సామాన్లు లేకుండా, ఏ పనిముట్లు లేకుండా నేను ఫలానా వ్యక్తిని, నాకు ఆ సౌకర్యం ఉందంటే ఎవరు ఇష్టపడతారు? అలాగే క్రైస్తవ విశ్వాస జీవితం కూడా నీవి లోకములో ఏదైనా తాత్కాలికంగా లేక ఏదో క్రైస్తవుడు అనుకుంటున్నావేమో, కానీ దేవునికి యోగ్యమైన ప్రవర్తన కలిగి నీవు జీవించకపోతే, దేవుని దృష్టికి యోగ్యమైనటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉండకపోతే నువ్వు క్రైస్తవుడివే కానీ, క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నావే కానీ పరలోక రాజ్యానికి అర్హత లేనటువంటి క్రైస్తవుడిగా నీవు జ్ఞాపకం చేసుకోవాలి. అనగా ఈ లోకంలో మనుష్యులకు యోగ్యమైనటువంటి వారుగా కాదు, కానీ దేవునికి యోగ్యమైనటువంటి జీవితం మనలో ఉండాలి. దేవునికి యోగ్యమైనటువంటి నడవడిక మనలో ఉండాలి. దేవునికి యోగ్యమైన మాటలు మనలో ఉండాలి. ఎప్పుడైతే ఆ రీతిగా మనం చూస్తున్నామో, ఏ నిరీక్షణతో నికోదేము అన్వేషిస్తూ ఉన్నాడో అదే నిరీక్షణతో మనము కూడా పరలోక రాజ్యము కొరకు అన్వేషిస్తున్నటువంటి జాబితాలో ఉన్నటువంటి వారము. అనగా యేసుక్రీస్తు రెండవ రాకడలో నేను కూడా ప్రభువుతో పరలోక రాజ్యంలో ఉండాలని ఈ లోకములో ఒక అన్వేషకులుగా, ఒక నిరీక్షణ కలిగి ఈ లోకములో క్రైస్తవ విశ్వాసాన్ని జీవిస్తున్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తీతువు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ బాప్తిసం గురించి చెప్తారు. పునర్జన్మ సంబంధమైన స్నానము అంటున్నాడు. పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము అనగా నీ పాప సంబంధ పునర్జన్మ అనగా తిరిగి జన్మించడం అనగా ఒక వ్యక్తి బాప్తిసం అనేటువంటి వరప్రసాదము ద్వారా పాత జీవితము పాతి పెట్టబడి నూతన జీవితము ఆరంభమవుతుంది. ఎప్పుడైతే నూతన జీవితము బాప్తిసం అనేటువంటి వరప్రసాదము ద్వారా నూతన జీవితాన్ని ఆరంభించావో పరిశుద్ధాత్ముడు నీలో ఉండి పరిశుద్ధాత్మ కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. అయితే నీవు తాత్కాలికమైనటువంటి తీసుకున్నాను ఏదో బాప్తిసము, సంఘంలో ఉండాలి కనుక సభ్యత్వం నేను బాప్తిసం తీసుకున్నాను అని నువ్వు బాప్తిసం తీసుకుంటే నీవు తీసుకున్నటువంటి బాప్తిస్మానికి అర్థం లేదు. ఎందుకంటే నీ పాత జీవితము చనిపోవాలి. నువ్వు బాప్తిసం ఎప్పుడైతే తీసుకున్నావో, ఇక ఆ యొక్క పునర్జన్మ సంబంధమైన స్నానాన్ని ఎప్పుడైతే నువ్వు ఆచరించావో అప్పుడే నీ పాత జీవితం చచ్చిపోయింది. బాప్తిసము తీసుకున్న తర్వాత నూతన జన్మ లేక నూతన జీవితము ఆరంభమవుతుంది. అనగా పరిశుద్ధాత్మ కార్యాలు నీలో జరగాలి. క్రీస్తుకు అనుకూలమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి వారిని అంటున్నాడు 2 కొరింథీయుల రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనా క్రీస్తునందుడెల్లా వాడు నూతన సృష్టి
అనగా బాప్తిస్మ వరప్రసాదాన్ని పొంది క్రీస్తు కొరకు ఎదురు చూస్తూ నికోదేము వలె నిత్య రాజ్యానికి ఎలాగా వెళ్ళాలి, ఏ రీతిగా జీవిస్తే నిత్య రాజ్యానికి వెళ్తానని నికోదేమును వేధిస్తున్నటువంటి సమస్య నిన్ను వేధించిన అవసరం లేదు. ఎప్పుడైతే నువ్వు నిజ క్రైస్తవ విశ్వాస జీవితాన్ని ఈ లోకములో జీవిస్తావో, క్రీస్తుకు యోగ్యమైనటువంటి ఒక వ్యక్తిగా, ఒక సాధనముగా నీవు జీవిస్తావో, నీ జీవిత విధానాన్ని బట్టి ప్రభు పరలోక రాజ్యంలో నీకు స్థానాన్ని సిద్ధపరుస్తాడనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మూడవదిగా మనం చూసినప్పుడు తిరిగి జన్మించాలి. మనము నిత్య రాజ్యం వెళ్ళాలంటే పాత జీవితం చచ్చిపోవాలి. పాత జీవితాన్ని తిరిగి ప్రారంభించకూడదు. నువ్వే పాపేచ్ఛలతోనూ, పాప కోరికతోనూ, పాప సంబంధమైనటువంటి ఆశలతో ఈ లోకంలోకి వెళ్ళి జీవించబడవచ్చు. నువ్వు పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం అనగా బాప్తిస్మము ద్వారా క్రీస్తు బిడ్డగా చేర్చబడిన తర్వాత ఇక పాప సంబంధమైన ఆలోచనలు కానీ, ఉద్దేశాలు కానీ, కార్యాలు కానీ ఏమీ ఉండకూడదు. ఒకవేళ అటువంటివి నీ జీవితంలో ఉంటే నువ్వు నరకానికి తప్ప పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం లేదనే సత్యాన్ని మనము గమనించాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, మృతుల్లో నుండి యేసు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారదైన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేస్తాను. వాడబార అంటే నాశనము కానటువంటి పరలోక రాజ్యము. ఈ లోకము నాశనం అయిపోతుంది. ఇక్కడ ఉన్న బిల్డింగ్లు కావచ్చు, ఆస్తులు కావచ్చు, అంతస్తులు కావచ్చు, మనుషులు కావచ్చు, ఏదైనా కూడా నాశనమై లైవైపోతుంది. కానీ నాశనము కానటువంటి ఆ పరలోక రాజ్యము కొరకు ఆయన మనలను ఏం చేశాడట? ఆ మరలా జన్మింపజేశాడు. అనగా పాత సంబంధమైనటువంటి లేక పాప సంబంధమైనటువంటి జీవితాన్ని బాధ్యపెట్టి నూతన సంబంధమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. కనుక ఆ తిరిగి మరలా నూతన జీవితంగా లేక నూతన వ్యక్తిగా ఆయన మరలా మనల్ని జన్మింపచేశాడు, బ్రతికింపచేశాడు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 40వ వచనంలో, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తము అంటున్నాడు. యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవమునకు వారసులని ప్రభు ఖండితంగా ప్రత్యక్షంగా తెలియజేస్తూ ఉన్నాడు. అదే యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో, యేసుక్రీస్తుని ఎరిగి ఉండుటే నిత్య జీవం అంటున్నాడు. యేసుక్రీస్తుని ఎరిగి ఉండుటే నిత్య జీవం అంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చివరిగా యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. ఎవరైతే నా మాట వింటారో, నన్ను పంపినటువంటి తండ్రి సర్వశక్తిమంతుడని లేక పంపబడినటువంటి నేను లోక పాపముల నిమిత్తము విడుదల నిమిత్తం వచ్చానని ఎవరైతే విశ్వసించి నమ్ముతారో వారు నిత్య జీవమునకు వారసులవుతారని ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేటి కాలంలో నీ సమస్య ధనము కావచ్చు, నీ సమస్య ఉద్యోగం కావచ్చు, నీ సమస్య ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, ఏమైనప్పటికీ ఆ సమస్య కొరకు నువ్వు ప్రాకులాడడం కాదు, కానీ నిత్య రాజ్యమైనటువంటి పరలోక రాజ్యము కొరకు నువ్వు ఎలా ప్రవేశించాలి, ఎలా దానిలో నివాసం ఉండాలి, ఏ రీతిగా క్రీస్తుతో నేను సహవాసం చేయగలిగినటువంటి వ్యక్తిగా నేను ఉండాలి అనేటువంటి ఆలోచనతో నికోదేము ఏ రీతిగా ప్రభు వైపు చూస్తున్నాడు. నికోదేము ఏ రీతిగా ఆ సమస్య నివృత్తి చేసుకోవడానికి ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడైనటువంటి ఆయనే నన్ను విమోచించగలడు, ఆయన ద్వారా నాకు రక్షణ భాగ్యమని నిత్య జీవానికి తగినటువంటి మార్గాన్ని తెలుసుకున్నటువంటి నికోదేము యేసుక్రీస్తు ఆ మరణ సమయంలో ఒక విశ్వాసిగా
ఆ భూస్థాపిత కార్యక్రమంలో తన పాత్రను తాను కొనసాగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ త్రిత్వ కాలములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను ఏకత్వముగా చూసినటువంటి మనము మన జీవితాలలో ఏమి కలిగి ఉన్నాము? నీ అన్వేషణ ఏమిటి? దేనిని అన్వేషిస్తూ ఉన్నావు? లేక దేని కొరకు ఈ లోకంలో ప్రాకులాడుతూ ఉన్నావు? అయితే వాక్యము తెలియచేస్తూ ఉన్నది, నిత్య జీవము కొరకు నువ్వు అన్వేషిస్తే ప్రభువుతో సహవాసం చేసే యోగ్యతను సంపాదించుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కడవరి దినాలలో, కడవరి కాలంలో ఉన్నాం. సుమారు 78 రోజులు, 76 రోజులు, 77 రోజులు ఇప్పటికీ దేవాలయంలో ఆరాధన జరిగింది. 11 వారాలు జరిగింది. 11 వారాల నుంచి దేవాలయంలో ఆరాధన లేనే లేదు. ఎప్పుడో సువార్త మూయబడుతుంది అనేటువంటి వాక్యం కాకుండా ఇప్పుడే సువార్త మూయబడింది. సుమారు 11 వారాలు దేవుని సువార్తను, దేవుని వాక్యాన్ని బహిరంగంగా విత్తడానికి అవకాశం లేనటువంటి దినాలు వచ్చేస్తాయి. రానున్న దినాలు ఇంకా భయంకరం ఉండే అవకాశం ఉంది. కాబట్టి దీపం ఉండగానే మన ఇల్లును చక్కబెట్టుకోవాలి. ఇప్పుడే నీ సమస్య నిత్య జీవమనిగా జ్ఞాపకం చేసుకుని, నికోదేము నిత్య జీవం కొరకు ఎలాగా ప్రాకులాడుతూ ఉన్నాడు, నీవు నేను కూడా ఆ రీతిగా నిరీక్షణ కలిగి నిత్య రాజ్యము కొరకు ప్రభు వైపు చూస్తే దానిని తప్పక ప్రభు అనుగ్రహిస్తాడు. అటు విశ్వాసము, నమ్మకము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలేనను గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నాయంతరంగములో స్థిరమైన మనస్సును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మారాలా పుట్టించుము. సమాధి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడు అయిన మా దేవ, మా పరిశుద్ధ రక్షక, మహోన్నతుడా, నీకు వందనాలు. ఈ కరోనా వైరస్ ద్వారా ప్రపంచమంతా భయంకరమైనటువంటి భయభ్రాంతులకు గురి కాబడి వేదనతో నలిగిపోతున్నటువంటి ప్రతి దేశమును, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయితే నైనా
మా సిద్ధాంతము సెయింట్ థామస్ లూథరన్ సంఘ విశ్వాసులను, చెరువుపేట గ్రామ వాస్తవ్యులను సిద్ధాంతాన్ని ప్రభా నీ రెక్కల చాటున కాపాడి సంరక్షించి ప్రజలను కరోనా బారిన పడకుండా ప్రభా నీ చల్లని రెక్కల చాటున, నీ బలమైన రెక్కల చాటున మమ్మల్ని బలపరిచి భద్రపరిచి ఈ రీతిగా త్రిత్వ పునరుద్ధాన పండుగ దినాన్ని ప్రభు మరి కుమారు నీ సాన్నిధ్యం గణపరచడానికి నీవు ఇచ్చినటువంటి యోగ్యతను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. ఎంతోమందికి ఈ అవకాశం కూడా లేనటువంటి స్థితిలో ప్రభు ఉన్నారు తండ్రి. అయితే నీ దాసుని కుటుంబమైనటువంటి మాకు ఇచ్చినటువంటి యోగ్యతను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. నేటి పాఠ్య భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ లోకములో తండ్రి విలువైనది, పరలోక రాజ్యంలో విలువైనది నిత్య జీవమని, ఈ లోకములో ఏది పరలోక రాజ్యమునకు సాటి కాదని మనుష్యుడు ఎరిగి ఇది అశాశ్వతమైనదని, ఈ అశాశ్వతమైన దాని కొరకు మేము పోరాటు కంటే శాశ్వతమైనది ఆత్మ సంబంధమైన దాని కొరకు పాటుపడడం మంచిదని ప్రతి విశ్వాస తెలుసుకుని ఈ భయంకరమైనటువంటి దుర్దినాలలో ప్రభా మా ఆత్మలను సంరక్షించుకుంటూ ప్రభా నీ పరిశుద్ధాత్మ కొరకు యాచిస్తూ నీ నిత్యరాజ్య వారసులుగా మా జీవితాలను ముందుకు కొనసాగించడానికి కృపదయ ప్రార్థన చేస్తున్నాను. మా జీవితాలలో నామమాత్రపు క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నామేమో ప్రభా దానిని విడిచిపెట్టి యోగ్యమైనటువంటి నీ చిత్తానికి అనుకూలమైనటువంటి ప్రవర్తన కలిగి లోకములో జీవించే వారముగా మేముండి నీ నిత్యరాజ్య వారసులుగా ప్రభు ఉండడానికి కృప దయచేయండి ఆయన. నీకోదేమో అది శాశ్వతమైనదని, పరలోక రాజ్యము ఎన్నడూ మరి మారనిదని, వేల వేల సంవత్సరాలు క్రీస్తుతో కలిసి జీవించే స్థలమని నీకేదో ఎరిగి ఉండి ఆ సమస్య పరిష్కారం కొరకు ప్రభు దగ్గరికి వెళ్ళినట్లుగా ప్రభా మేము కూడా నీ పాద సన్నిధిలో ఉన్నాము నాయన. మాకున్నటువంటి సమస్య కూడా తండ్రి పరలోక రాజ్యములు మేము ప్రవేశిస్తామా, ప్రవేశించలేమా, మా జీవితము తగినటువంటి యోగ్యమైనదిగా ఉందా లేదా అని మేము కూడా పరిశీలన చేసుకోవడానికి మాకు ఒక సమయం ఇచ్చావు ప్రభు, నీకు వందనాలు. ఆ సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుని నీ నామమును గణపరిచి మహిమపరుస్తూ ప్రభా నిజ క్రైస్తవ జీవితాన్ని ఈ లోకములో జీవించి నీ నిత్యరాజ్య వారసులుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మా సంఘాన్ని, మా గ్రామాన్ని ప్రభా నీ రెక్కల చాటున బలపరిచారు, భద్రపరిచారు. నిశ్చితమైతే ప్రభా 14వ తారీఖు తండ్రి పునరుద్ధాన దినములో సంఘమంతా ప్రభా గవర్నమెంట్ వారు విధించినటువంటి ఆ నియమ నిబంధనలను పాటిస్తూ నీ సన్నిధిలో స్వార్థను లేక సాగించడానికి నీ కృప దయచేస్తావు, నీకు వందనాలు ప్రభా. 14వ తారీఖున అందరూ కలిసి నీ సన్నిధిలో ప్రభా తండ్రి 12 వారముల తరువాత నేను ఆరాధించే వారముగా ప్రభా సంతోషంతో ప్రభు నేను ఆరాధించడానికి కృప దయచేయండి ఆయన. జరిగిపోయినటువంటి కాలాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రానున్న కాలము ఇంకా ఎంతటి భయంకరంగా ఉంటుందో ఆ భయంకరమైనటువంటి కాలాన్ని మేము జయించాలంటే ఏ రీతిగా జీవించాలో మాలో ఆలోచన స్థిరపరచుకోవడానికి నీ మనస్సును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ పరిశుద్ధాత్మ మాకు తోడుగా ఉంచారు ప్రభా. నీ పరిశుద్ధాత్మ కాపుదలలో మమ్మల్ని పెంచి పోషిస్తూ ఉన్నారు. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. కృపగారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కావలసినటువంటి హెచ్పిని సమృద్ధిగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభా తింటున్నట్టు ప్రతి ఆహారము ప్రభా తండ్రి రక్తముగా మార్చబడడానికి కావలసిన శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ లోకంలో నీకంటే గొప్ప దేవుడు లేడని, నీవే సర్వశక్తిమంతుడు దేవుడు అని ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటూ నీ బిడ్డ కొరకు విజ్ఞాపన చేస్తున్నాము తండ్రి. సహాయం చేయండి తండ్రి. ఇంకా ప్రభ ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభా. వారందరినీ ముట్టండి, స్వస్థపరచండి నాయన. 14వ తారీఖును ప్రభా తండ్రి నీ సన్నిధికి వచ్చి ప్రభు నిన్ను ఆరాధించడానికి ప్రతి బిడ్డను సిద్ధపరచండి తండ్రి.
ప్రభ గవర్నమెంట్ వారు విధించినటువంటి ఆ విధులను పాటించి ప్రభుని సన్నిధిలో అడుగు పెట్టడానికి ప్రతి ఒక్కరికి మనస్సు దయచేయండి ఆయన. కరోనా వ్యాధి ఎంతటి భయంకరమైనదో టీవీల ద్వారా ప్రభ అనేక రకముల ప్రచారము ద్వారా చెప్పబడుతుంది. దానిని ప్రభ మేము గవర్నమెంట్ వారు విధించినటువంటి నియమ నిబంధనల ద్వారా అది మాకు సోకకుండా జాగ్రత్త పడాలని వారు విధించినటువంటి నిబంధనలను మేము పాటించడానికి కృప దయచేయండి ప్రభ. వాటిని మేము ఎవ్వరము అలక్ష్యము చేయకుండా వాటిని పాటిస్తూ ప్రభ క్రమముగా దాన్ని ఆరాధన జరిగించడానికి కృప దయచేయండి ఆయన. వందనాలు. అయితే ప్రభ నీ సన్నిధి, నీ ప్రసన్నత, నీ కాపుదల మా సంఘానికి ఇచ్చారు, నీకు వందనాలు. మా సంఘములో ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరుని మీరు దీవించి ఆశీర్వదించారు ప్రభు, నీకు వందనాలు. కరోనా కాలములు ప్రభ నీ దాసుని కుటుంబాన్ని ప్రేమించినటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభ. ఎవరెవరు ఏ రీతిగా ప్రేమించారో, ఎవరెవరు ఏ రీతిగా సహాయపడ్డారో ఆయా కుటుంబాలన్నింటినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభ. ఈ దాసుని ప్రేమించిన దానికంటే అనేక రెట్లు ఆయా బిడ్డలను మీరు ప్రేమించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నీ కృప కొరకు మా సంఘాన్ని అప్పగిస్తున్నాను ప్రభ. తండ్రి ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో నడవడానికి కావలసిన ఆలోచన ప్రభ బిడ్డలు ఆలోచించడానికి కృప దయచేయండి ఆయన. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ లైవ్ ప్రోగ్రాం తండ్రి ప్రభ ఏర్పాటు చేస్తున్నటి నుండి ప్రభ మాకు సహాయపడుతున్నటువంటి తండ్రి అభిషేక్ని బట్టి, బుసిరాజుని బట్టి, వీరబాబుని బట్టి, జనేని బట్టి నీకు వందనాలు. కొంతకాలం ప్రభ తండ్రి మోడమిచ్చి ప్రభ ఈ యొక్క తండ్రి లైవ్ ప్రోగ్రాం జరగడానికి సహాయపడినటువంటి జోగిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ప్రభ ల్యాప్టాప్ ద్వారా తండ్రి యూట్యూబ్ లైవ్ చేయడానికి నా కుమార్తెలకు ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ కరోనా కాలంలో సువార్త పరిచర్య నిమిత్తము ఎంతమంది అయితే ప్రభ సహాయపడ్డారో ప్రతి ఒక్కరిని మీ పేరు మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. తండ్రి 14వ తారీఖున జరగనటువంటి ఆరాధన అంతట్లో ప్రభ నీ నామ మహిమార్థమై జరిగించండి ప్రభ, ఘనముగా జరిగించండి ప్రభ. సంఘములో ఆరాధన ద్వారా ఎటువంటి ఇబ్బందులు లేవనెత్తబడకుండా, ఎటువంటి సమస్యలు వెల్లువెత్తకుండా ప్రభ ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు పాటించి నీ సన్నిధిలో అడుగు పెట్టడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అదే రీతిగా ప్రభ నీ దాసుని గృహం కొరకు ఇబ్బంది పడుతున్నాము తండ్రి. నివాసం ఉండడానికి సమస్యగా ఉన్నది ప్రభ. తగినటువంటి నివాసాన్ని ఏర్పాటు చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. సంఘ పెద్దలు, సంఘ విశ్వాసులు ఆలోచన చేసి తగినటువంటి ఆలోచన చేసి ప్రభుని దాసు నివాసం ఉండడానికి గృహము త్వరితగతిని ఏర్పాటు చేయబడడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ప్రస్తుతమైన నివాసం ఉంటున్నటువంటి నాగేశ్వరరావు గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాగరత్న గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. విజయ ప్రయాణంలో ఉంటుండగా ప్రభా క్షేమకరమైన ప్రయాణాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆ కుటుంబంలో ప్రతి బిడ్డను మీరు పేరు మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. అంతేకాకుండా సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసని, ప్రతి కుటుంబాన్ని ప్రభు మీరు దీవించండి, ఆశీర్వదించండి. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు, యవన బిడ్డలు, స్త్రీలు, పురుషులు, పెద్దలు, కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు. నీకు వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి ఇంతవరకు ప్రభు ఎంతటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ లైవ్ ప్రోగ్రాం ద్వారా స్వార్థను ప్రకటించడానికి ఇచ్చినటువంటి ఈ యొక్క స్థితిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. తండ్రి ఎటువంటి ఆటంకం లేకుండా సువార్త ప్రకటించడానికి నీవు ఇచ్చినటువంటి కృపను బట్టి మేము తండ్రి నిన్ను స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయితే ప్రభా ఇది నాన్ని ప్రభా లైవ్ ప్రోగ్రాం చేయడానికి నీవు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు. నీ సన్నిధి, నీ ప్రసన్నత, నీ కాపుదలు దయచేసి ఇంతవరకు చక్కగా జరిగించారు ప్రభు. నీకు వందనాలు ప్రభా. ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా తండ్రి వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డకు తండ్రి మీ దీవెనలు దయచేయండి. వారి ఆరాధనలో ఏకీభవించినటువంటి ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. వారు ఏ ఉద్దేశాలతో, ఏ తలంపులతో ప్రభా ఆరాధనలో ఏకీభవిస్తున్నారు ప్రభా, వాటి నుండి తండ్రి ప్రభా ఆ యొక్క సమస్యలను విడుదల చేయండి. వారి ఆలోచనలు సఫలము చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభు. మరి ముఖ్యంగా తండ్రి నీ సన్నిధి, నీ ప్రసన్నత మా గ్రామానికి దయచేస్తారు ప్రభు. నీకు వందనాలు. మరి పునరుద్ధాన దినములో నీ బిడ్డలమైన మేము తండ్రి నిన్ను ఆరాధించి, స్తుతించి, గణపరిచి కొనియాడే యోగ్యతను, భాగ్యాన్ని దయచేయమని ప్రభు. చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, వింటున్నటువంటి, చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ
14వ తారీఖు ఆరాధనలో ప్రభా మేమందరము కలిసి నిన్ను ఆరాధించు పర్యంతము మా సంఘాన్ని మా గ్రామాన్ని నీ రేఖల చాటును బలపరిచి భద్రపరిచి మీ ఆశీర్వాదాలతో నింపమని ఆ దినము కొరకు మమ్మలను యోగ్యులుగా సిద్ధపరచమని మా ప్రభువును ప్రియ రక్షకుడునైనా యేసయ్య ఘనమైన నామమును బట్టి అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నామా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. వందనాహారం మాకు దయచేయము, బయట అపరాధం చేసిన వారిని క్షమించున్న ప్రకారం అపరాధం క్షమించము, శోధనలకు తగ్గిడి తెప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవి నావు తండ్రి. ఆమేన్. ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తున్నటువంటి సంఘ విశ్వాసులకు, ఆయా ప్రాంతాల్లో ఉండి వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.